బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ పట్కరి కత్రి సమాజ్ ఆధ్వర్యంలో చిన్న బజార్ వద్ద గల దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరం వద్ద రాత్రి 8:30 బ్రాహ్మణ పండితులు రాజు మంత్రోచ్చనాల మధ్య కామదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం వరకు క్షత్రియ కులస్తులకు గుడాల పంపిణీ కార్యక్రమం క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో జరిగింది. క్షత్రియ సమాజ్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో గత 100 సంవత్సరాలుగా క్షత్రియుల ఐక్యత కొరకు హిందూ ధర్మ రక్షణ కొరకు గుడాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్షత్రియ సమాజ్ అధ్యక్షులు బచ్చేవాల్రెడ్డి ప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ క్షత్రియ సమాజ్ కార్యదర్శి గంగా మోహన్, కోశాధికారి వైద్య సంజయ్, ఎస్ఎస్కే సమాజ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కందేశ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గట్టడి కిషన్, డికే శ్రీనివాస్, బదాం రాజ్ కుమార్, పండిత్ ప్రేమ్, కర్తన దినేష్, సంయుక్త కార్యదర్శులు పికారి శ్రీనివాస్, బదాం రాజేందర్, హజారి రమేష్, సంతని విజయ్, భారడ కిషోర్, కార్యవర్గ సభ్యులు పోహర్ రాజ్కరణ్, అల్జాపూర్ హర్కి, ఆనంద్, సంతని అశోక్, భోబిడే గంగా కిషన్, సుకేష్ దుండి, శ్యామ్ మనోహర్, పాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ బంధుమిత్రులందరూ కూడా ఈనాటి హోలికా దహన కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరియు గత 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన యొక్క రక్షణ మందిరంలో ఈ గుడాల పంపిణీ కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఐకమత్యం పెరుగుతుంది, హిందుత్వం పెరుగుతుంది, కలిసిమెలిసి ప్రేమతత్వం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క హోలికా పండుగను పురస్కరించుకొని కామదానము అని చెప్పేసి అంటారు. మనలో ఉన్నటువంటి వికారమైనటువంటి గుణగణాలన్నింటినీ కూడా తొలగించేసి ప్రేమతత్వం ఉద్దేశంతో ఈ హోలీ పండుగ మనకు ఇతిహాసం ఏం చెప్తుంది అంటే ప్రహ్లాదుని యొక్క సంహారం కొరకు పండినటువంటి పన్నాగంలో ఒక భాగం అని చెప్పేసి హిరణ్యకశిపుని యొక్క చెల్లెలైనటువంటి హోలికా రాక్షసి వచ్చేసి ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసి ఒళ్ళో పెట్టుకుంటుంది. కానీ ఆమె కాలిపోతుంది, ప్రహ్లాదుని పడిపోతుంది. అందుకే ఈ కామదానం అంటే మంచి కోరికలు మనకు ఈ రోజు నుంచి మనలో ఉన్నటువంటి వికారం చేసుకొని ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని కాబట్టి దయచేసి అందరం కూడా ప్రేమతో కలిసి ఉన్నారా అని చెప్పి అందరూ ఒక సేవ అది ఒక్కడే మంచిగా ఉండడం కాదు, దీంతో పాటు 10 మంది కూడా మంచిగా ఉండాలనేటువంటి భావన రావాలనేటువంటి హోలీ పండుగ యొక్క కుల సహస్రాలు. మంచిది బాబు.